పదము శ్రీరాముని పయనము. ఇది నా రాముడి కథ. ధర్మ ప్రమాణము. ఆయన మనిషిగా పుట్టి భగవంతుడైన మహనీయుడు. ఆయన జీవితం ధర్మానికి సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రాఘవ. ఆయన ధర్మం అధర్మానికున్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది ఆ రఘునందనుడి గాథ. యుగ యుగాల్లోనూ సజీవం, జాగృతం. నా రాఘవుడి కథే రామాయణం. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. నీదండ నాకు నీవెందు బోకు వాదేల నీకు వద్దు పరకు. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలి పెండ్లి కూతురు. పేరు కల జవరాలి పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలి పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. సీత, ఇట్రా కూర్చో. వెళ్దామా? బాగుంటుందా? చాలా అంటే చాలా. సరే. సీతారాముల కళ్యాణము చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. సంపగిను నిను కురులను దువ్వి సొంపుగా కస్తూరి నామము దీర్చి చెంపజవాజి చుక్కను పెట్టి చెంపజవాజి చుక్కను పెట్టి పెళ్లి కొడుకై వెలసిన రాముని కళ్యాణము చూతము
പച്ചക്കിളിക്കൊരു കൂട് പച്ചക്കരിമ്പഴയുള്ള കൂട് ആ പച്ചക്കിളിക്കൊരു കൂട് പച്ചക്കരിമ്പഴയുള്ള കൂട് കണ്ണാളൻ കെട്ടുന്നുണ്ടല്ലോ ഓ അത് നിന്നെ പൂട്ടാനാണല്ലോ തുടക്കം മാംഗല്യം തന്തുനാനേന പിന്നെ ജീവിതം തുണ്ടനാനേന തുടക്കം മാംഗല്യം തന്തുനാനേന പിന്നെ ജീവിതം തുണ്ടനാനേന തുടക്കം മാംഗല്യം തന്തുനാനേന പിന്നെ ജീവിതം തുണ്ടനാനേന കണിയല്ലേ കൺമണിയല്ലേ ആദ്യം ചൊല്ലും നിൻ കണവൻ കണ്ണാ നീ വെയിൽ കൊള്ളല്ലേ നീയും ചൊല്ലും ഓ കഥ മാറും ചേകവനാകും ഉറുമിയെടുക്കും പടവീരൻ വിനോദിന കടകം എരിപൊടിയങ്കം കേട്ടോ നീ കേട്ടോ ഈ കൂട്ടിൽ പെട്ടാൽ പിന്നെ നീലാകാശം సదా మే మున్నం సిద్ధం సర్వ సైన్యం సహచరులై పదా వస్తున్నాం సఫలం స్వామి కార్యం మా బలమేదంటే నీపై నమ్మకమే తలపున నువ్వుంటే సకలం మంగళమే మహిమాన్విత మంత్రం నీ నామం గగన ఘన విచలన ధరణిజా శ్రీరమణ మధుర వదన నళిన నయన మనవి వినరా రామా చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట రామ చక్కని సీతకి ఉడతవి పునవేలు విడిచిన పుడమియల్లోడు రాముడే
చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే నీ ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల 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 రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో రామ రామ వియాలో రామనే శ్రీరామ వియాలో రామ రామ నంది వియాలో రాగమెత్తరాలు వియాలో రామ రామ నంది వియాలో రాగమెత్తరాలు వియాలో నిలిన శ్రీరా వియాలో నిలవన్నే కాడ వియాలో ఎనర్జీ వియాలో నిలవన్నే కాడ వియాలో తాపట్ల శ్రీరా వియాలో బాలకుమారుడా వియాలో తాపట్ల శ్రీరా వియాలో బాలకుమారుడా వియాలో పెద్దలకు వచ్చింది వియాలో పెద్దరామ సవియాలో పెద్దలకు వచ్చింది వియాలో పెద్దరామ సవియాలో బాలలకు వచ్చింది వియాలో బతుకమ్మ పండుగ వియాలో బాలలకు వచ్చింది వియాలో బతుకమ్మ పండుగ వియాలో తెల్ల తెల్లై గుళ్ళు వియాలో తెల్లయమ్మ గుళ్ళు వియాలో తెల్ల తెల్లై గుళ్ళు వియాలో తెల్లయమ్మ గుళ్ళు వియాలో పన్నెండేళ్ల నాడు వియాలో పాడుబడ్డ గుళ్ళు వియాలో పన్నెండేళ్ల నాడు వియాలో పాడుబడ్డ గుళ్ళు వియాలో తెల్లయ్యంలాడ వియాలో రాజన్న గుళ్ళు వియాలో తెల్లయ్యంలాడ వియాలో రాజన్న గుళ్ళు వియాలో నల్ల నల్లై గుళ్ళు వియాలో నల్లయమ్మ గుళ్ళు వియాలో నల్ల నల్లై గుళ్ళు వియాలో నల్లయమ్మ గుళ్ళు వియాలో నల్లయి నల్గొండ వియాలో నరసింహ గుళ్ళు వియాలో నల్లయి నల్గొండ వియాలో నరసింహ గుళ్ళు వియాలో పచ్చ పచ్చై గుళ్ళు వియాలో పచ్చయమ్మ గుళ్ళు వియాలో రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ సుభగ మంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ శ్రీరామ నవమి పావన సందర్భంలో ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మన పరమాదరణీయ అతిథులు, భక్తులు మరియు గ్రామస్తులు ఈ ఉత్సవాలలో పాల్గొని తమ సాన్నిధ్యంతో ఈ వేడుకను మరింత మహిమాన్వితంగా తీర్చిదిద్దినందుకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అహర్నిశలు శ్రమించిన నిర్వాహకులు, స్వచ్ఛంద సేవకులు మరియు కమిటీ సభ్యుల కృషిని మన హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. ప్రేమ, కరుణ మరియు ఆనందంతో మన హృదయాలను నింపిన శ్రీరాముని ఆశీర్వాదాలకు మనం ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. ఈ శ్రీరామ నవమి వేడుకను ఒక స్మరణీయమైన, ఆధ్యాత్మికంగా పరిపుష్టిగల అనుభవంగా తీర్చిదిద్దిన అందరికీ ధన్యవాదాలు.